పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఉమెన్స్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తారు మ్యామ్? పీసీఓఎస్ అనేది ఈ మధ్యన చాలా కామన్ అండ్ బర్నింగ్ టాపిక్. ఇందువల్ల యూజువల్గా ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇరిటబిలిటీ అనే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. దాని తర్వాత హిర్సుటిజం అని కొంచెం ఫేషియల్ హెయిర్ రావడము, బాడీలో అన్ఈవెన్గా వేరే పార్ట్స్లో ఎక్స్ట్రెస్ హెయిర్ గ్రోత్ రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం కూడా చాలా కామన్ ఈ సిచ్యువేషన్లో. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో ఓవరీస్లో సిస్ట్లా ఫామ్ అవుతాయి. సిస్ట్ని కరెక్ట్గా కేటగరైజ్ చేస్తే ఫ్లూయిడ్ ఫిల్డ్ బబుల్స్లా ఫామ్ అవుతాయి. ఇందువలన చాలా ఎగ్ రిలీజ్ కూడా డిఫికల్ట్గా అవుతుంది దీనివల్ల. సో చాలా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ అండ్ ఆండ్రోజన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది బాడీలో. తర్వాత ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ కూడా పీసీఓఎస్కి ఒక రీజన్ అవుతుంది. అండ్ పీసీఓఎస్ వచ్చాక కూడా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవుతుంది డ్యూ టు ఎక్సెసివ్ స్ట్రెస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే నెక్ మీద బ్లాక్నెస్ అండ్ హ్యాండ్స్ మీద కార్నర్స్లో బ్లాక్నెస్. సో దీనివల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూ అని తెలుస్తుంది. కొంతమందికి పీరియడ్స్ అనేది ఇన్రెగ్యులర్గా వస్తాయి. ఇన్ కేస్ వాళ్ళకి రెగ్యులర్గా రావాలి అని అంటే ఏం చేయాలి? రెగ్యులర్గా పీరియడ్స్ రావాలి అంటే ఆల్వేస్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ మెడికేషన్ ప్యాటర్న్ హీ ఆర్ షీ హ్యాస్ టు గివ్, లెట్ అస్ ఫాలో దట్ ఫస్ట్. మీరు ఒక సెట్ గైడ్ లైన్స్, మీ ఇష్యూ ఇన్ఫర్టిలిటీయా లేకపోతే మీకు పీరియడ్స్ రావడం ఫస్టా అనేది ఫస్ట్ మీరు రూల్ అవుట్ చేసుకోండి. దాని తర్వాత మీరు వెన్ యూ గో ఫర్ సిస్టమాటిక్ అప్రోచ్, ఒక హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే వాకింగ్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అండ్ పీసీఓడికి రిలేటెడ్ యోగా ఆసనాస్ చేస్తే మాకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ని మేము రూల్ అవుట్ చేసుకోవచ్చు. నార్మల్గా పీసీఓఎస్తో ఉన్న వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తారు మ్యామ్. సో స్పెషల్గా వీళ్ళకి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయా, లేకపోతే ఎంత టైం వరకు ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది వాళ్ళు చేయగలుగుతారు మ్యామ్? పీసీఓఎస్కి సంబంధించిన యోగా ఆసనాస్ ఉంటాయి. ఒక పర్సనలైజ్డ్ ఎక్సర్సైజ్ ప్లాన్ కూడా డెఫినెట్లీ మేము ప్రొవైడ్ చేస్తాం. కానీ బేసిక్ యోగా ఆసనాస్ పీసీఓఎస్కి ఏముంది అంటే కోబ్రా పోజ్, క్యాట్ అండ్ కౌ పోజ్, ట్రీ పోజ్, బటర్ఫ్లై పోజ్, సీటెడ్ ట్విస్ట్ పోజ్, ట్రయాంగిల్ పోజ్, డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్ అండ్ వారియర్ పోజ్. ఈ పోజెస్ మీరు డేలో కనీసం ఒక 3 to 4 times ప్రాక్టీస్ చేస్తూ మీకు కొంచెం ఈజ్ అవుట్ అవుతుంది. అలానే 1 month కంటిన్యూస్గా రిపీట్ చేస్తే యూ డెఫినెట్లీ హ్యావ్ very easy going symptoms with PCOS, and definitely you can reverse at the same time manage the disease. పీసీఓఎస్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ వెయిట్ అనేది ఎక్కువగా గెయిన్ అయిపోతారు మ్యామ్. ఇన్ కేస్ వాళ్ళు వెయిట్ కంట్రోల్ అవ్వాలి అని అనుకుంటే ఏం తీసుకోవాలి? Evidences suggest that PCOS is a disease which is said to be managed with hormonal therapies, infertility medications, and also anti-diabetic medications because it is an insulin resistance disease. ఇప్పుడు మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటే డెఫినెట్లీ ఈ డిజీజ్ని మేనేజ్ చేయొచ్చు. అలానే మేనేజ్ చేస్తూ ఎప్పుడైతే పీరియడ్స్ రెగ్యులర్గా అయిపోతుందో ఈ డిజీజ్ని మేము ఆల్మోస్ట్ రివర్స్ చేసేసినట్టే. మేము ఎంతైతే వెయిట్ మీద ఉన్నామో ఆ వెయిట్ కన్నా మేము ఒక 10 to 12 kgs తగ్గి మేము ఉన్న లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకొని, లైక్ ఎక్సెసివ్ స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడము, జంక్ ఫుడ్ ఈటింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, బ్యాడ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఈటింగ్ ఉన్నాయి. ఇఫ్ యూఆర్ అబ్యూజింగ్ ఫుడ్, ఇఫ్ యూఆర్ టేకింగ్ ఫుడ్ యాజ్ అ కోపింగ్ మెకానిజం, ఇటువంటి అలవాట్లు ఏవైనా ఉంటే దీన్ని స్టాప్ చేసుకొని ఆ బయట ఫుడ్ అంతా కట్ డౌన్ చేసుకొని ఒక హోలిస్టిక్ మీల్ ప్లాన్ తీసుకొని అండ్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ డైట్, లైఫ్ స్టైల్, మెడికేషన్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా పీసీఓఎస్ అనేది యూ క్యాన్ మేనేజ్ అండ్ రివర్స్ అట్ ద సేమ్ టైం. ఇప్పుడు మనం డైట్ గురించి మాట్లాడుకుంటే మ్యామ్, సో ఏ ఫుడ్స్ అనేది పీసీఓఎస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు అవాయిడ్ చేయాలి, అలాగే ఏ ఫుడ్స్ అనేది వాళ్ళు తీసుకోవాలి మ్యామ్, అంటే పీసీఓఎస్ కంట్రోల్లో ఉండడానికి?
అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్, అన్హెల్దీ ఈటింగ్ టైమింగ్స్, అట్ ద సేమ్ టైం అన్హెల్దీ ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం వల్ల దిస్ ఇస్ డెఫినెట్లీ ద రూట్ కాజ్ ఆఫ్ పీసీఓఎస్. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ కూడా ఒక కాజ్ ఆఫ్ పీసీఓఎస్. సో వెయిట్ గెయిన్ని మేము కంట్రోల్ చేసుకోవాలి అంటే ఒక సిస్టమాటిక్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ వెళ్ళాలి. గైనకాలజిస్ట్ మెడికేషన్స్ ఎంతైతే అవసరమో అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చాలా అవసరం. వెయిట్ గెయిన్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హార్మోన్స్ చెక్ చేసుకోవాలి. టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి బాడీలో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకొని ఫుడ్లో మేము ఫైటో ఈస్ట్రోజన్ ఫుడ్ యాడ్ చేసుకుంటే మాకు ఆ హార్మోన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ అవుతాయి. దాని తర్వాత నేను తిన్న ఫుడ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించుకోవాలంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే షుగర్ తక్కువ ఉన్న ఫుడ్స్ తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ షుగర్స్ మానేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటే డైరీ ప్రొడక్ట్స్ మానేయాలి. అట్ ద సేమ్ టైం గ్లూటెన్ ఫుడ్స్ కూడా మానేస్తే మాకు వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఈజీ అయిపోతుంది. ఒక హెల్దీ సీడ్ బేస్డ్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎప్పుడైతే ఫాలో అవుతామో చాలా బాగా వెయిట్ అనేది మేము మేనేజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మెడిటేషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా అవసరం.